భోగాలని గురుతొలగించే శక్తి ఒక పాటకుంది, మాటకుంది. ఆ ఆట పాట రెండు కలిస్తేనే అభినయ గీతం అవుతుంది. అటువంటి అభినయ గీతాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ వీడియో రికార్డ్ యూట్యూబ్ లో కూడా పెడుతుంది. సార్ ఆ వీడియో తీసుకున్నప్పుడు కొద్దిగా మా టీచర్స్ పక్క కూడా చెప్పితే ఎవరు పాల్గొన్నారనేది కూడా కనపడుతుంది. కాబట్టి జస్ట్ ఒక సమ్ సెకండ్స్ అట్లా కవర్ చేయండి. ప్లీజ్ మేడం ప్లీజ్. అభినయ గీతము చిన్నప్పటి నుంచి అది ఇష్టమైన గీతము, మనం అందరూ పాడిన గీతము, ఈనాడు పిల్లలు నేర్పిస్తున్న గీతము. అదే కాకి ఒకటి నీళ్ళకు. అది ఎలా చేసింది అనేటువంటిది అభినయ గీతంగా గురించి. కాకి ఒకటి నీళ్ళకు కావు కావు నరికెను, కాకి ఒకటి నీళ్ళకు కావు కావు నరికెను, ఎగిరదురకనందున ఎగిరదురకనందున కాకి ఎగిరిపోయెను, కాకి ఎగిరిపోయెను. చిన్నమూతి కూజ ఒకటి చెంత నుండి చూసెను, చిన్నమూతి కూజ ఒకటి చెంత నుండి చూచెను. నీళ్లు అడుగునుండెను, కాకి ఆలోచించెను, కాకి ఆలోచించెను. గులకరాలు తెచ్చెను, ఒకటి ఒకటి వేసెను, గులకరాలు తెచ్చెను, ఒకటి ఒకటి వేసెను. నీరు పైకి వచ్చెను, కాకి కోరి త్రాగెను, నీరు పైకి వచ్చెను, కాకి కోరి త్రాగెను. కడుపు నిండా త్రాగెను, హాయిగాను ఎగిరెను, కాకి ఎగిరిపోయెను, హాయిగాను తిరిగెను, హాయిగాను తిరిగెను, హాయిగాను తిరిగెను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇటువంటి అభినయ గీతాలు ఎంతో చక్కగా ఉంటాయి. కాకపోతే పాడే ఓపిక ఉండాలా, అభినయించే ధైర్యం ఉండాలా, పిల్లల్ని ఆకట్టుకునేటువంటి ఉద్దేశంతో పాడాలి. అటువంటి సంకల్పమే మనకి మంచి స్థాయి తీసుకుని వస్తుంది. ఏదేమన్నా ఇంతసేపు మా స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివసముద్రం కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరులందరూ కూడా